హైదరాబాద్లోని గోషామహల్ పరిధిలోని చాక్వాడి వద్ద మరోసారి నాలా రోడ్డు కుంగిపోయింది. 3 ఏళ్లలో ఈ నాలా పైకప్పు 6 సార్లు కుంగిపోగా తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. పలుమార్లు నాలా రోడ్డు కుంగుతుందని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని జనం ఫైర్ అవుతున్నారు. నాలాకు సంబంధించిన రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించాలని స్థానికుల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పైకప్పు నిర్మాణం పనులు జరుగుతున్న టైంలో రోడ్డు పొడవునా నాలా పైకప్పులు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. అరగంటలో ప్రధాన రోడ్డు వైపు ఉన్న నాలా పైకప్పు కుప్పకూలింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, గోషామహల్ పరిధిలోని చాక్నవాడి నాలా మరోసారి కుంగింది. ఇప్పటి వరకు గడిచినటువంటి 3 ఏళ్లలో ఇది 7వసారి. 6 సార్లు ఆల్రెడీ కూలింది. నిన్న మరోసారి రోడ్డు మీద మన మెయిన్ రోడ్డుకి సంబంధించిన నాలా చూడొచ్చు. దీనిపైన రోడ్డు కొంత కుంగడంతో ఇక్కడ నాలాకి సంబంధించిన వర్క్స్ ఇంకా చేపట్టాల్సి ఉంది. పూర్తి స్థాయిలో చేపట్టలేదు అని అధికారులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత దయనీయంగా జీహెచ్ఎంసీ అధికారులు పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నేను ఒకసారి క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మొదటగా ఎక్కడైతే మనకు స్లాబ్ కనిపిస్తుందో యువతల వైపు ఫస్ట్ టైం కుంగింది. రీసెంట్గా అది కూడా ఒక నెల 2 నెలల క్రితమే కూలింది. అక్కడ స్లాబ్కి సంబంధించినటువంటి వర్క్ చేశారు. దాని తర్వాత ప్రస్తుతం వర్క్ జరుగుతున్నాయి కదా, యువతల వైపు కూడా 2 సార్లు కూలింది. 2 సార్లు కూలిన తర్వాత అక్కడి వరకు మాత్రమే పనులకు సంబంధించిన కాంట్రాక్ట్స్ పిలిచారు. అక్కడ పనులకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఏడాది క్రితం అవతల వైపు కూడా కుంగింది నాలా. అక్కడ వర్క్స్ కొంతమేర చేశారు. దాని తర్వాత ఇటీవల ఇటువైపు కూలింది. అది కూలిన తర్వాత నిన్న రాత్రి ఇగో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఎక్కడైతే కూలిందో ఇక్కడ కూలింది. ఇది మొత్తం మనం రోడ్డు ఏ విధంగా డ్యామేజ్ అయిందో చూడొచ్చు. రోడ్డు చాలా వరకు డ్యామేజ్ అయిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఇక్కడ నాలా ఉంది. అంటే నిజాం కాలం నాటి సమయంలో నిర్మించినటువంటి నాలాలు పూర్తి స్థాయిలో ఇంకా ఎంత మేరకు స్టేబుల్గా ఉన్నాయని అధికారులు గుర్తించాల్సి ఉంది. వాటిపైన ప్రత్యేక దృష్టి సాధించాల్సి ఉంది. ఒకవేళ నాలాలపైన దృష్టి సాధించకపోతే రెగ్యులర్గా నాలాలు డ్యామేజ్ అవ్వడం, నాలాల మీద వాహనాలు ఉన్న ఆ సమయంలో మనుషులున్నా వాళ్ళకి గాయాలు అవ్వడం ఖాయం, లేదా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మరి ఇట్లాంటి కీలకమైనటువంటి రోడ్ల మీద నాలాలు వర్క్ జరుగుతున్నాయి, నాలాలు పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ఎందుకు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నం అవుతుంది. జీహెచ్ఎంసీ అధికారులకు రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా వరకు నాలకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ చేపట్టండి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేసినా చేపడతాం చూస్తాం అనేటువంటి అంశాన్ని మాత్రమే చెప్పారు. కానీ అంటే ఇన్స్టాల్మెంట్లో వర్కులు చేస్తున్నారు. 50 మీటర్లు కూలిపోతే 50 మీటర్ల వరకు మాత్రమే చేస్తున్నారు. ఇంకా 100 మీటర్లు కూలిపోతే 100 మీటర్ల వరకు మాత్రమే చేస్తున్నారు. ఇది దాదాపుగా ఒక 500 మీటర్ల వరకు ఉంటుంది. 500 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే చాలా వరకు నాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళా నాలా కుంగింది, నాలా డ్యామేజ్ అయింది అనేటువంటి వార్తలు రాకుండా ఉంటాయి. అధికారుల మీద కూడా రిమార్క్స్ పడకుండా ఉంటాయి. కానీ అధికారులు మరి డబ్బుల ఆశపడో, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యమో, లేకపోతే మన ప్రాణాలు కాదు కదా పోయేది ఏమన్నా అయితే అని భావిస్తున్నారో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో నాలకు సంబంధించినటువంటి వర్క్స్ గాలికి వదిలేశారు అనేది జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శ. సో ఇప్పటి వరకు మనం క్లియర్గా ఈ వాటర్కి సంబంధించినటువంటి ఫ్లో చూడవచ్చు. ఈ మొత్తం కూడా మళ్ళీ మూసీలోకి వెళ్ళి కలుస్తుంది. లంగర్ హౌస్ బాపుఘాట్ నుంచి స్టార్ట్ అయినటువంటి మూసీకి సంబంధించినటువంటి వాటర్ కావచ్చు, ఇతర ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఇదంతా ఫ్లో కంటిన్యూస్గా నిరంతరంగా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా ఈ వాటర్ ఫ్లో ఉందనేది క్లియర్గా మనం చూడొచ్చు. ఒకవేళ మనిషి అందులో దిగితే మాత్రం ఖచ్చితంగా ఆ వాటర్కి కొట్టుకొని పోతారు. అంత ఫాస్ట్గా వాటర్ ఫ్లో అనేది ఉంది. సో మూసీకి సంబంధించినటువంటి వాటర్ కాబట్టి మరి ఎక్కువ ఫ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి ఈ ఫ్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి దీనిపైన అధికారులు రాబోయే రోజుల్లో అయినా దృష్టి సాధిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇటీవల నాలా కుంగినప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ నాలాకు సంబంధించినటువంటి వర్క్ ఎక్కడైతే జరుగుతుందో ఇక్కడ నాలా కుంగినప్పుడు హైదరాబాద్ మేయర్
జిహెచ్ఎంసీ కమిషనరు, స్థానిక జోనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, చాలామంది కార్పొరేటర్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చినా కానీ ఒక శాశ్వత పరిష్కారం చూపుతాము. మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ నాలాకు సంబంధించినటువంటి కుంగడం కానీ నాలాకు సంబంధించినటువంటి డ్యామేజ్ అయిందని ఎవరు కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా మేము చూస్తామని అధికారులు చెప్పారు, నాయకులు చెప్పినారు. కానీ మళ్ళా ఒక నెల తిరిగేసరికి పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా ఉందో అనేది గ్రౌండ్ లెవెల్లో మనం క్లియర్గా చూడొచ్చు. నిన్న రాత్రి నాలా కుంగిన తర్వాత ఇతల వైపు మనం ఒకసారి ఇటు గమనిస్తే పూర్తి స్థాయిలో రోడ్ని క్లోజ్ చేసినారు అధికారులు. రోడ్డు క్లోజ్ చేసి ప్రస్తుతం నాలాకి సంబంధించినటువంటి వర్క్స్ టేకప్ చేశారు. రాబోయే 2-3 నెలల్లో ఈ వర్క్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు మొత్తం క్లోజ్ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా క్లోజే ఉండాల్సింది. ఎందుకంటే ఒకవేళ ఓపెన్ అయితే మళ్ళీ నాలా ఏమైనా కుంగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఎవరిని కూడా షాప్స్ ఓపెన్ చేయొద్దు అనేటువంటి అంశం వాళ్ళకి చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు మరోసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇంకా నాలాకి సంబంధించినటువంటి స్టెబిలిటీ ఎంత మేర ఉంది, గతంలో నిర్మించినటువంటి నాలాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూడాల్సినటువంటి అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 1000 కిలోమీటర్ల మేర నాలా ప్రవహిస్తుంది. మొత్తము అంతా కూడా మళ్ళా మూసీలోకి వెళ్ళి చేరుతుంది. ఈ మూసీలోకి వెళ్ళి చేరాల్సినటువంటి వాటరు మొత్తం కూడా నాలాల గుండానే వెళ్తుంది. ప్రధాన నాలాలు చాలా ఎక్కువ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. గ్రేటర్ పరిధిలో 1,20,00,000కి పైగా జనాభా ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నివసించేటువంటి నగరానికి సివరేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్తో పాటు నాలాకి సంబంధించినటువంటి ప్రత్యేక ఫ్లో ఉంటుంది, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్టేబుల్గా చూడాల్సినటువంటి బాధ్యత. నిజాం కాలం నాటి సమయంలో నిర్మించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను, నాలా వ్యవస్థను ఇంకా మళ్ళీ ఇప్పుడు అధికారులు ఎందుకు పోవట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి ఇక మీదటైనా సరే రాబోయే రోజుల్లో అయినా సరే నాలాకు సంబంధించినటువంటి వర్క్స్, నాలా స్టేబుల్ ఎక్కడెక్కడ ఉంది, ఒకవేళ స్టేబుల్గా లేకపోతే దాన్ని ఎప్పటి వరకు రిపేర్ చేయాలి అని ముందుగానే గుర్తించాలి. ఒకసారి కుంగిపోయిన తర్వాత అరే ఇక్కడ నాలా కుంగింది కదా మేము పట్టించుకుంటామని అధికారులు రావడం కాదు. ముందుగానే నాలా స్టెబిలిటీ ఉందా లేదా అని అధికారులు గుర్తించాల్సి ఉంది. వాళ్ళ బాధ్యత అది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ఇటు చంద్రాయణగట్ట నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, ఇటు షేర్లింగంపల్లి నుంచి మొదలుకుంటే ఇటు ఎల్బీ నగర్ వరకు చాలా దాదాపుగా 1000 కిలోమీటర్ల మేర నాలా ఉంటుంది. అయితే ఈ నాలాకు సంబంధించినటువంటి వరకు ఎంత మేర ఎక్కడ స్టేబుల్గా ఉన్నాయి అంటే కూలిపోకుండా కుంగిపోకుండా ఉంటాయా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కూలిపోతాయా అది గతంలో ఎప్పుడు నిర్మించారు నాలా అనేది అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఖచ్చితంగా నాలాకి సంబంధించినటువంటి దానిపైన ఇట్లా అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ విమర్శలు ఎదుర్కోదు. ఒకవేళ అధికారులు పట్టించుకోకుండా ఉంటే మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు, దాని తర్వాత ఇంజనీరింగ్ అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందని చెప్పుకోవచ్చు. మన ప్రస్తుతం ఏవైతే వర్క్ జరుగుతున్నాయో ఆ వర్క్ సంబంధించి 1 డే టెండర్ ఇస్తామని చెప్పారు. 1 డే టెండర్ ఇచ్చినారు. వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. మళ్ళీ ఈతల వర్క్ నిన్న రాత్రి కొలాప్స్ అయిన ప్లేస్కి మళ్ళీ వేరే కాంట్రాక్టర్కి వర్క్స్ అప్పచెప్తున్నామనేది అధికారులు చెప్పినారు. సో ఆ కాంట్రాక్టర్ మరి ఎప్పటి వరకు పనులు చేపడతారనేది చూడాల్సి ఉంది. ఒకసారి మనం ఈ రోడ్డు క్లియర్గా ఒకసారి మనం గమనిస్తే ఎంత షార్ప్ టర్నింగ్ దాకా బెండ్ అయి ఉందో, ఏ విధంగా క్రాక్స్ వచ్చిందో క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏమైనా ఇతర వైపు కూడా డ్యామేజ్ అవుతుందా అనేటువంటి డౌట్స్ ఖచ్చితంగా జనాలకి కలుగుతుంది. కాబట్టి సో అధికారులు చాలా అప్రమత్తంగా సీరియస్గా జనాల ప్రాణాలను అంటే లైట్ తీసుకోకుండా సీరియస్గా దృష్టి ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఎంత మనం ఒకసారి ఇట్లా ఉంది పరిస్థితి. రోడ్డు ఇది పరిస్థితి. ఒకసారి ఇట్లా తీస్తే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ నాలాకు సంబంధించిన రోడ్డు ఉంది, నాలా పైన వేసినటువంటి రోడ్డు ఉంది. ఇంత నాణ్యత లోపంతో అధికారులు పనిచేస్తే జనాలు ప్రాణాలు మావి కాదు అని ఫీల్ అయ్యి పనిచేసినట్టు ఉంటుంది. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా హైదరాబాద్ నగర వాసులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నామనేటువంటి మాటలు చెప్తా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టినప్పటికీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో జనాభా ఉంటుంది, సో నాలాలు ఎంత మేర ఎట్లా ఉన్నాయి, నాలాకు సంబంధించినటువంటి స్టెబిలిటీ ఎంత మేరకు ఉందని గుర్తించి వాటి ప్రోయాక్టివ్గా పనిచేస్తే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సో ఓవరాల్గా మాత్రం గోషామైల్లోని చాక్నవాడిలో నాలాకి సంబంధించి మొత్తము దానిపైన ఉన్న స్లాబ్,
దానిపైన ఉన్నటువంటి కంకర మొత్తం కొట్టుకుపోయింది. గడిచినటువంటి 3 ఏళ్లలో ఇప్పటికే 6 సార్లు కుంగిపోయింది. నిన్న రాత్రి ఒకసారి, అంటే మొత్తం ఓవరాల్గా 7 సార్లు నాలా కుంగింది. ఇప్పటికి ఇక మీదటైనా సరే పూర్తి స్థాయిలో నాలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ఇది మొత్తం కూడా నాలాకు సంబంధించినటువంటి వర్క్స్ ఓవరాల్గా ఒక్కసారి టేకప్ చేస్తే రాబోయే రోజుల్లో నాలా కుంగిందనో లేకపోతే నాలా కింద పడిందనో నాలా తెగిపోయిందనేటువంటి విమర్శలు రాకుండా ఉంటాయి. జనాలు కూడా కొంత భరోసాగా ఉంటారు. మరి రాబోయే రోజుల్లో అధికారులు ఏ విధంగా పనిచేస్తారనేది చూడాల్సి ఉంది. రైట్ శ్రవంత్, థ్యాంక్ యూ.